సమయం తక్కువైనది. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మన సంఘములో అనేకులు బలహీనములు ఉన్నారు. కొందరు ఇంట్లో గత వారంలో నారాయణమ్మ వారి ఇంట్లో ఒక సావు జరిగింది. చిన్న పిల్లోడు 18 వయసు పిల్లోడు మరణించినాడు. ఆ కుటుంబం దుఃఖంలో ఉన్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. రైట్, నేరుగా దేవుని వాక్యం వెళ్దాం. నహోము అనే గ్రంథంలో 1వ అధ్యాయంలోకి రండి. కెన్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ టు ద బుక్ ఆఫ్ నహోమా. వాక్యం సెలవిస్తున్నది, ప్రవక్తుడైన నహోమా కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. నహోము 1వ అధ్యాయంలోకి రండి. 9వ వాక్యం చదవండి. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? గమనించండి, ఇక్కడ గమనించాలి. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయను. హల్లెలూయా. కన్నడలో బరోತ್ತಿನ కెన్ యు ప్లీజ్ రీడ్ ద కన్నడ? కన్నడలో బ్రో. నహోము 1వ ಅಧ್ಯಾಯ 9ನೇ ವಾಕ್ಯ. ಕರ್ತನಿಗೆ ವಿರೋಧವಾಗಿ ಏನು ಯೋಚಿಸುತ್ತೀರಿ? ಗಮನಿಸಿ, ಕರ್ತನಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ನೀವು ಏನು ಯೋಚಿಸುತ್ತೀರಿ? ಆತನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಮುಗಿಸಿಬಿಡುತ್ತಾನೆ. ಇಕ್ಕಟ್ಟು ಎರಡನೇ ಸಾರಿ ಹೇಳದು. ಆಮೆನ್. ಇಕ್ಕಟ್ಟು ಎರಡನೇ ಸಾರಿ అర్థమైందా? తెలుగులో తెలుగు వర్డ్ బాధ రెండవ మారు రాకుండా. తెలుగు కన్నడలో ఇక్కట్టు ಎರಡನೇ సారి ఏడదు. హల్లెలూయా. అంటే నీకు బాధ ఇక్కట్టు రెండోసారి రాదు. అంటే దాని అర్థం ఏమిటండి? ఒక్కసారి నీకు తప్పకుండా వస్తాయి. హల్లెలూయా. రెండవ మారు నీకు బాధ రాదు. అంటే ఒక్కసారి బాధ వస్తుంది, ఆ బాధను తప్పించుకుంటూ నువ్వు బయటపడాలి. హల్లెలూయా. దేవుని వాక్యం చాలా అందంగా చదివింపబడినది. ఎందుకు దేవుడు రెండవ మారు రాకుండా బాధలు రాకుండా బొత్తిగా నేను నివారణ చేయను అని వాక్యం ఇస్తున్నదంటే, గమనించండి, అనేక సందర్భంలో మనం క్రైస్తవ సహవాసంలో ఉండి మనం మోసపోతున్నాం. ఏమవుతున్నామండి? ఏమవుతున్నాం? మీరు నోరు తెరిచి మాట్లాడాలి. హల్లెలూయా. మనం ఏమవుతున్నాం? ನಾವು ಏನಾಗ್ತಾ ಇದ್ದೀವಿ? ಮೋಸ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಾವು ಮೋಸ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ಏನಾಗ್ತಾ ಇದ್ದೀವಿ? మనం మోసం పోతున్నాం. ఏ విషయంలో? దేవుని విషయం అందున మనం మోసపోతున్నాం. ఎందుకంటే నన్ను నేనే మోసపరచుకొని మరొకరిని కూడా మోసపరచువారై ఉన్న స్థితిగతి ఈ రోజు ఉన్న కాల క్రైస్తవుల్లో కనబడుతున్నాయి. హల్లెలూయా. ఈ కాలమందున జీవించే ప్రతి క్రైస్తవులలో ఈ కార్యాలు కనబడుతున్నాయి. నేను రక్షణ పడక మునుపే నాకొక్క ప్రవక్తులు చెప్పిన మాట నాకు గుర్తొస్తున్నాయి. చివరి కాలంలో రక్షింపబడిన వారికి ఇబ్బంది కలుగు చేయువాడై ఉంటాడు. హల్లెలూయా. బాధ కలుగు చేయువాడై ఉంటాడు. హల్లెలూయా. మోసం కలుగు చేయువాడై ఉంటాడు. హల్లెలూయా. వారికి అన్యాయం చేయవాడై ఉంటాడు. హల్లెలూయా. బాధ, మోసం, దగ, వంచన, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ బయట నుంచి లోపలికి రాదండి, లోపల నుంచే బయటికి వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. పాపం ఎక్కడ మొదలు పడింది? ఏదైనా తోటములోనా? గట్టిగా చెప్తుడు, పక్కన చూసినట్టు. పాపం
ఎందుకంటే దేవుని మాట, పాపం అంటే ఏమిటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సిన్? పాపం అంటే అదేమో చాలా గొప్పగా ఎవరికి తెలియకుండా చేయటం కాదు. దేవుని మాట శ్రద్ధగా వినకుండా పోగొట్టమే ఒక పాపం. హల్లెలూయా. దేవుని మాటను శ్రద్ధగా వినకుండా పోగొట్టమే పాపం. దూతలందరూ ఏం చేశారు? దేవుని మాటకు ఎందుకు నాకు కూడా మహిమ ఉంది, నాకు కూడా అధికారం ఉంది, నాకు కూడా ఆస్తి ఉంది, గొప్పతనం ఉంది అని మనం భావించినట్లుగా నాకు గొప్ప ఎవరు తెలుసా, మా కులం ఏమిటో తెలుసా, నా జాతి ఏమిటో తెలుసా, మా అధికారం ఏమిటో తెలుసా, నా ఆస్తి ఎంత ఉందో తెలుసా, మా ఇంటి వారు ఏమో తెలుసా, ఇవన్నీ చెప్పుకుంటూ క్రైస్తవులు కూడా ఈ రాజులు మోసపోతున్నారు. హల్లెలూయా. పరలోకమందున నాకు అన్ని మహిమ నాకు కూడా ఉంది, నేనెందుకయ్యా నిన్ను ఆరాధించాలని ఒక చిన్న కల్పన, ఒక ఆలోచన ఆ అపవాది దూతల్లో రావములోనే, దేవదూతల్లో రావములోనే దేవుడు ఏం చేశాడు? నువ్వు దేవదూతులువు కాదు, నువ్వు అపవాది దూతులువు, వాటి కిందకి అని ఒక్క భాగం దూతుల్ని కిందకు దొబ్బాడు. హల్లెలూయా. ఆ ఒక్క భాగం దూతులే 33 కోట్లు. నేను చెప్పనండి, ఆ చెదలు ఎక్కడెక్కడ పడి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కరిని ఏం చేస్తున్నది? మహిమ ద్వారా మోసపరచుచున్నది. ఆ మోసములోనే ఈ నాడిలో అనేక క్రైస్తవులు కూడా మోసపోతున్నారు. పాపం పరలోకములోనే పుట్టిందంటే సంఘంలో పుట్టదా? సహవాసంలో ఉన్నవారిలో పుట్టదా? అమ్మా, ఖర్చు పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఇదే గవం అంటున్నాడు, నీ సంసారం అమ్మి వేయకు అంటాడు. అర్థమవుతుందా? ఏమంటున్నాడండి? నీ సంసారము. ఈ మాట ఎప్పుడైనా విన్నావా? సంసారం అమ్మేది. సంసారం అంటే ఏంటండి? నువ్వు చేస్తావు కదా పొద్దున లేచి సాయంత్రం వరకు, పెళ్ళైనాక పిల్లలతో కాపురం అంటారు. సంసారం అంటే కాపురం. అవి అమ్మి వేయకు అంటాడు. ఎందుకంటున్నాడు ఈ మాట? చదువుదామా, వాక్యం చదువుదామా. ప్లీజ్ రీడ్ ద 15th one. అదే మొదటి అధ్యాయంలో 14వ వాక్యం చదవండి. నినవే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీ పేరు పెట్టుకుని వారు ఇకను పుట్టుక ఇందురు, నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని, పూత పోసిన ప్రతిమయే గాని ఒకటి లేకుండా అన్నిటినీ నాశనము చేతును. నీవు పనికిమాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. ఒక నిమిషం ఉండి 3వ అధ్యాయం రాండి. దట్స్ 3. 3వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. ఈ వాక్యం తర్వాత వస్తాను. 3వ అధ్యాయం 5వ వాక్యం. అధిక జాగ్రత్తమును బట్టి 3వ అధ్యాయం 5వ వాక్యం. నీవు చేసిన అధిక జాగ్రత్తమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా. బిఫోర్ దట్, అందుకన్నా ముందు ఒక మాట ఉంది. చక్కని దానివై లేదు, 3వ అధ్యాయంలో 5వ వాక్యం. నహూము ఓకే 4 నుండి చదవండి. చక్కని దానివై వేశ్యవై చెల్లింగితనమందు జ్ఞానము గల దానివై జ్ఞానత్వము చేసి జనాంగముల మీద చెల్లింగితనము జరిగించి సంసారములను అమ్మి వేసిన దానా. ఆమేన్. ఏమండి? ఏం చేశారంట? ఇది బయటలో ఉన్నవారు కాదండి, బైబిల్లో ఉన్నట్టే క్రైస్తవులు ఉన్నవారే. హల్లెలూయా. మరొకసారి చదువుదామా. చిక్కని దానివై చక్కని దానివై వైశ్యవై చిల్లంగితనమందు జ్ఞానము గల దానివై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారమును అమ్మి వేసిన దానా. అదే చిన్నదానా అని నేను అన్నదండి, బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. వాట్స్ ద మీనింగ్? ఎందుకు అంటున్నాడు ఈ మాట? క్రైస్తవ సహవాసం బంధాలకు వచ్చినామంటే నీలో పవిత్రతను కాపాడుకుంటూ నీవు పూర్ణ బలవంతురాలపై దేవునికి ప్రియముగా ఉండాలి. హల్లెలూయా. నీవు అన్ని పనివన్నీ చేస్తూ చిల్లంగితనము అంటే
ఇట్స్ డిఫరెంట్ ఆఫ్ దేవుని దాసులకు, దేవుని విరోధ వాగ్దానాలకు, సంఘములకు, క్రైస్తవ సహవాసములకు విరుద్ధంగా చెయ్యి ప్రతి పనికి పేరు ఏమిటండి? చిల్లంగితనం. హల్లెలూయా. దాన్ని కొంచెం దీనిగా చెప్తే చిల్లర పని. ఏమిటండి? చిల్లర పని. చిల్లంగితనము, చిల్లర పని చేస్తూ నీవు క్రైస్తవ సహవాసముల నుండి దూరం అయిపోయి నీవు నీ సంసారమును అమ్మివేయవు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 7వ వాక్యం, అందులో 7వ వాక్యం చదవండి. 1వ అధ్యాయం 7వ వాక్యం. 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. యెహోవా ఎవరై ఉన్నాడంటే యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మకముంచు వారిని ఆయన ఎరుగును. హల్లెలూయా. గమనించండి, నీవు సంఘములోకి వచ్చి దేవుని సముఖంలోకి వచ్చి సన్నిధానంలోకి వచ్చి బలిపీఠం దగ్గరకు వచ్చి ఆరాధించినాను, ఈ చేపు దాకా పూర్ణ హృదయంతో ఆరాధించినాను నేను అంటున్నావా? అవి నా దేవుడు పరీక్షించి ఉన్నాడు, గమనించి ఉన్నాడు, దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే యెహోవా ఉత్తముడు, ఆయన ఉత్తముడు. ఆయన వల్లే ఉత్తమమైన ఒక దేవుడు మనకి ఇహలోకమందున ఎవరు కనపడరు, దొరకరు. ఆయన ఆకాశ భూమిని సృష్టించి అన్ని ఉత్తమమైన పని, ఉత్తమమైన కార్యాలు చేసి, ఉత్తమమైన దీనత స్వభావం నీకు నాకు పెట్టి, ఉత్తమమైన పురుషుడుగా నువ్వు ఉండాలని చెప్పి, ఉత్తమమైన స్త్రీలుగా నువ్వు ఉండాలని చెప్పి, ఉత్తమమైన వారి సంఘముగా నువ్వు కనపడాలని, ఉత్తమమైన క్రైస్తవులుగా నువ్వు జీవించాలని, ఉత్తమమైన వారికి ఉత్తమమైన పురుషుడుగా నా దేవుడు కనబడుచున్నాడు. హల్లెలూయా. ఆ ఉత్తముడైన దేవుడు నిన్ను ఉత్తముడుగా చేయాలని ప్రియపడుతున్నాడు. కానీ మనము అనేక అంటే పాస్టర్ గారు నువ్వేం చెబుతున్నారు, నేనెప్పుడు నే సంసారం అమ్మివేసినాను అని మీరు నన్ను ప్రశ్న వేయించవచ్చు. కానీ నేనల్లా భక్తుడు అంటున్నాను, ఆనాడికే ఈ మాట అంటే ఈనాడికి ఇంకెంత చండాలంగా చెప్పాల్సిన మాట ఉంటుందో. హల్లెలూయా. ఆ కాలానికైనా హోము ఈ మాట అన్నాడు, నీవు చిల్లకి తనము చేస్తూ, నీవు దేవుడికి విరుద్ధంగా నడుచుకుంటూ, నీవు సంఘానికి విరుద్ధంగా నడుచుకుంటూ, నా రాజ్యానికి విరుద్ధంగా నడుచుకుంటూ, చిల్లకి తనంగా చిల్లపడి చేసి నీవు విశ్వాసఘాతకిగా మారకు అంటే సంసారమును అమ్మివేయకు అని దేవుడు అంటున్నాడు. అర్థం ఏమిటంటే సంసారం ఎవరు అమ్మివేయరు. హల్లెలూయా. సంసారం ఎవరు అమ్మ పోగబడుతుంది, అమ్మివేయరు. హల్లెలూయా. వాడు తెలియకుండా ఇంకొక పెళ్లి చేసుకుంటే ఆయన వదిలిపెట్టి ఇంకొక బిడ్డలు కడితే వాడు ఏం చేస్తాడు? సంసారము. గమనించండి, క్రీస్తు ఉత్తముడైన దేవుడై ఉన్నాడు కాబట్టి నీవు ఉత్తముడుగా కనబడాలని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే ఆ ఉత్తమ పురుషుని నీ కొరకు నా కొరకు కల్వారి యాగమై కాల్చిన, చించబడిన శరీరము కాల్చిన రక్తములో నీవు పాలు పొందితే నీవు ఉత్తముడై ఉన్నావని. హల్లెలూయా. అందుకే ఒక యేషయా గ్రంథమునకు రాని ఒక యేషయా 5వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. ఒక వాక్యం చదువుకుందాం. ఉత్తముడుగా నా వల్ల ఎందుకు ఉండలేకపోతున్నానంటే, గమనించండి 5వ అధ్యాయం 18వ వాక్యం. గమనించండి, భక్తి దేనితో దోషమును. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పటి వరకు ఈ వాగ్దానము నాకు, నా మైండ్కి, నా బుద్ధికి వచ్చింది నాకు కూడా గుర్తులేదు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, వినండి. చివరిగా చక్కగా చదవండమ్మా. భక్తి హీనతలను త్రాళ్ళతో దోషమును లాగుకొని వారికి ఏమంది? పాపమును లాగుకొని వారికి. ఆమేన్. ఇది ఈ మాటల అర్థం ఏమిటో తెలిసిన? ఎంతమందికి జాతరకు పోయే అనుభవం ఉంది? జాతర పోగిందిరా? జాతరలో పక్కన పట్టుకుంటూ ఈడ్చుకుంటూ వస్తారు ఒక రథం, చూసారా?
త్రాళ్ళతో పక్కనతో ఈడుస్తారు. అవి ఈడ్చే దాంట్లో కూడా కొన్ని గ్రామము పల్లెల పక్కలంతా జాతి వారే ఈడ్చాలి. తక్కువడు పగ్గం కూడా పట్టుకోడు. అర్థమవుతుందా? ఏమంటే ఆ రథము ఈడ్చే వాళ్ళు దానికి తగ్గిన వాళ్ళే ఈడ్చాలి. ఆ రథము పక్కన పట్టుకోవాలి. మిగిలిన వాళ్ళు ఎవరు పక్కన పట్టకూడదు. సైడ్లు తెచ్చుకోవాలి. స్వామి వారి దరిద్రుడు ఏదో ఆ పక్కన పట్టుకున్న కూడా నేను సైడ్లో ఉండాలంటే అట్టయితే నాకెందుకురా అట్టు వాడు. ఈ వాక్యం చెబుతుంది అనేకులు క్రైస్తవ సహవాసంలో ఏం చేస్తున్నారంటే ఆ పక్కములో వారు తన పాపమును తన దోషమును పక్కములో లాగినట్టు వారు క్రైస్తవ సహవాసంలో ఉండేవారు తన పాప పదమును లాగుతున్నారని భక్తులు అంటున్నారు. హల్లెలూయా. వారికి తెలియకుండా వాళ్ళు రథమును లాగినట్టు ఆ రథమును కట్టి పక్కములో లాగినట్టు వారు పాప ఫలమును లాగుతున్నారని భక్తులు అంటున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నారంటే నీవు నిన్ను శుద్ధీకరించబడి ఉన్నావా? నీ హృదయం శుద్ధకరంగా శుద్ధీకరింపబడి ఉన్నదా? నువ్వు ఉత్తముడై ఉన్నావా? దేవుడు అంటున్నాడు సంఘము వివాహం చేయబడుతుంది. ఎవరికి? క్రీస్తు యేసు ప్రభుకి సంఘం వివాహం చేయబడుతుందని వాక్యం సెలవిస్తున్నాయి. సంఘం అంటే ఎవరండి? మరొక స్థలంలో మన పెళ్లి కొడుకు కుమార్తె సిద్ధమై ఉన్నారు. వివాహానికి పిలువబడిన వారు క్రైస్తవులు అంటారు. హల్లెలూయా. సంఘము వివాహింపబడుతుంది అంటే సంఘము పూర్ణ ఉత్తమ రీతిలో మన సంఘమును మన ముందు కొనసాగించుకుంటూ మనం వెళ్ళాలి మరణించే వరకు. నేను సంఘమైతే, నేను నా సంసారం అమ్మివేసిన వాడైతే, నేను నా సంఘమును నా గుండెల్లో గుడారంలో నా హృదయంలో నేను ఎలా పతివ్రతగా నేను దేవుడికి నేను అప్పగియవలను. హల్లెలూయా. How is possible to this? నేను అప్పగించడానికి సాధ్యం. క్రీస్తు రాకడ సమయమందు నిన్ను పతివ్రతగా నీ హృదయంలో గుండెల్లో నీ దేవుడికి అప్పగియాలి. నువ్వు చేసే చిల్లకితనము పనులను చేసుకుంటూ నువ్వు లోకరీతిగా వ్యవహారం చేయడానికి బదులు మనం ఒక వాక్యం చదువుదాం. ప్లీజ్ రీడ్ మొదటి అధ్యాయం రాని యేషయా 1వ అధ్యాయం 2వ వాక్యం నుండి చదవండి. రెండవ వాక్యం. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. గమనించండి, రెండవ వాక్యం. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసితిని. వారు నా మీద తిరగబడి ఉన్నారు. హల్లెలూయా. ఆయనకేం తెలుసు? నేను చక్కగా ఉత్తముడుగా నేనున్నానని నాకు తెలుసు. నా గురించి నీకేం తెలుసు అని ఒకవేళ నువ్వు చెప్పగలవు. నా దేవుడు అంటున్నాడు, నా బిడ్డలు నేను చక్కగా చేసి పెట్టి ఉన్నాను, అయినా వారు నాకు తిరగబడి ఉన్నారని. ఐ వాంట్ టు సే దిస్ థింగ్స్. నేను చెప్పగా దేవుని మాట అంటున్నాను. The God spoke with us today. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ నల్ల మొహమును కాదు. కాస్త గమనించు. చదవండి 3వ వాక్యం. కామంతో నెరుగును, గాడిద సొంతవాన్ని దొట్టి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, పాపిష్టి జనమా, దోషభరితమైన నా ప్రజలమా, దుష్ట సంతానమా, దుష్ట సంతానమా, చెడుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ.
మీకు శ్రమ. పైకి చదవండి. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు దూషింతురు. ఎవరండి? భూమిలో ఎక్కడో కొండ మీద చెట్టు మీద మాన కింద కూర్చున్నవాడు కాదండి. కొండ మీద ఉన్నవాడు కాదు. ఏదో మాన కింద కూర్చున్నవాడు కాదు. చదవండి మరొకసారి. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు దూషింతురు. ఆయన దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట ఒప్పుకుంటారా? ఇదేం పాస్టర్, వారం చర్చ్కి వస్తాం కదా, నా కళ్ళు కనబడుతున్నాయమ్మా, నువ్వు చర్చ్కి వస్తున్నావు, ఆరాధన చేస్తున్నాను కదా, గట్టి చేపను నిలబెట్టిస్తావు, నేను నిలిచి ఉంటాను కదా. నిల్చున్నావమ్మా, నేను చూస్తున్నాను, అవన్నీ కరెక్టే. నీ గుండెల్లో నీలో ఉన్న అవన్నీ నా దేవుడు మాత్రమే ఎరుగును. హల్లెలూయా. నిన్ను నువ్వు ఎంత రాత్రి బాగా ఏం చేస్తారండి, షాపులు చికెన్ మటన్ బాగా కాల్స్తారు, పొయ్యిలు పెడతారు, పాత్ర పొద్దున చేస్తే బాగా తినేటప్పుడు బాగుంటుంది, రాత్రి అందుకు చేసి పెట్టినప్పుడు పొద్దున లేస్తే దాన్ని తిక్కి కడగాలి. ఎలా అయింటుందండి ఆ పాత్రలు? అమ్మా చెప్పండి, అందరూ చెప్పండి అమ్మా, ఆడవాళ్ళందరూ మొగలు చెప్పకండి అయ్యా, ఆడవాళ్ళందరూ చెప్పండి. నల్లగా అని మా మామ చెప్పాడు, మా బావ, నువ్వు నల్లగా ఉన్నావని. తమిళ్లో నల్లగా అంటే నువ్వు నల్ల ఎరికరే, రెండు రకంగా చెప్పేవాడు. నువ్వు నల్లగా ఎరికరే అంటే నువ్వు నల్లగా ఉన్నావు అనేది, నేను నల్లగా ఎరకరంటే నువ్వు బాగున్నావని నల్లగా రెండు చెప్పేవాడు ఆయన. రాత్రి తినేటప్పుడు బాగుంది, పొద్దున తిక్కేటప్పుడు తెలిసింది అవి ఎంత నల్లగా, అవి మరలా కడిగి తీయ లోపల నీకు ఎంత కష్టమని. హల్లెలూయా. నా దేవుడు నీ గుండెను ఎరిగి ఉన్నాడు, నీ జీవితం ఎరిగి ఉన్నాడు. నువ్వు ఎక్కడ నిలుచున్నావు, ఎవరితో కలిసి ఉన్నావు, ఏం మాట్లాడుచున్నావు, ఎక్కడికి వెళుచున్నావు, నన్ను ఎవరు చూడలా. పాస్టర్ ఆదివారం సోమవారం అయితే ఓ బండెత్తుకు వెళ్ళిపోతాడు, మళ్ళీ వచ్చే వారం వస్తాడు. ఆయనకేం తెలుసు, ఆయన ఏమనించవచ్చు. ఎంతకాలం నిన్ను నువ్వు మోసపోకూడదు, అందుకే కదా వాక్యం చెప్పింది. అందుకే స్టార్టింగ్ లోనే నహోమ అన్నాడు, నీ సంసారం అమ్మి వేసుకో. అటువంటి వారికి ఆ మాట పలకరిస్తున్నది, నా విశ్వాసులకు కాదు. సంసారం అమ్మి వేసిన దానా అంటే ఈ మాటకు అర్థం ఎంత చండాలంగా ఉంది కదా. ఏమండి, చిన్నదానా అంటే ఏదో ప్రేమ ఒకడు పిలిచి బాగుంటాయి. సంసారం అమ్మి వేసిన దానా అంటే బాగుంటుంది. ఏమండి, 12వ వాక్యం చదవండి. అందులో యేసయ్య 1వ అధ్యాయం 12వ వాక్యం. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే. గమనించండి, లేదు 10 నుండి చదవండి. 10 సొదొమ న్యాయాధిపతులారా, గమనించండి, వాక్యం చదివిస్తున్నది 10. సొదొమ న్యాయాధిపతులారా, ఒక నిమిషం, 3వ అధ్యాయం నుండి. ఎస్, 3వ అధ్యాయం 10 వాక్యం చదవండి. ఎస్ 10, 11. మీకు మేలు కలగనని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. గమనించండి, దేవుడు నాతో మాట్లాడిండు, నన్ను బలహీనపరిచిండు. రాత్రి ఎంత నాకు బలహీనము, నేను పండుకొనున్నాను, లేచి నిద్రపోయి లేచి చూస్తే వామిట్ చేసుకున్నాను. అది చూస్తాను నా నీళ్లు అంత బాగా మొత్తం లిమిట్ వచ్చినాయి. ఇదేంద్రా బాగానే కదా ఉన్నాను, బాగానే పడుకున్నాను, ఇదేంద్రా ఇట్స్ హ్యాపెన్ టు హిమ్ ఇన్ మై బాడీ. నా శరీరంలో కొన్ని దేవుడు ఒక కార్యం చేశాడు. లేచి నిలబడినాను,
ఇదేదో లేచి టక్కన వెంటనే నిలబెడుకున్నాను మంచంలో నుండి. చూస్తే దేవుడు నాతో మాట్లాడాలని నేను 2 గంటలు ఆ సమయమందున దేవుడు నాకు అనేక అనుభవము గోవా ప్రాంతంలో ఉండగా నన్ను సగం రాత్రిలో 2 గంటలకి అదే నన్ను లేపించినాడు. లేయమని లేచి నేను వెళ్ళి స్నానం చేసి వచ్చి నేను మోకరించి ప్రార్థించుటకు ప్రారంభించిన దినములలో దేవుడు అభిషేకించిన ఆ స్థలంలో. హల్లెలూయా. మరలా 2 గంటలకు నన్ను లేపించిండు. నేను బలహీనుడై లేచి, అయ్యా ప్రభు, ఇదేమిటయ్యా, ఎప్పటికీ నా జీవితంలో జరగని ఒక కార్యం, ఈ బలహీనమేమిటి, నాకు ఉదయంలో నాకు ఆరాధన ఉందని అన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానమును బట్టి నాలో మాట్లాడిండు. హల్లెలూయా. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? నీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పమంటున్నాడు. అంటే దేవుడు ఈ రోజున మిమ్మల్ని అందరినీ నీతిమంతులుగా ఎంచబడి ఉన్నారు. హల్లెలూయా. The government decided ఈ మీరందరూ కూడా నీతిమంతులై ఉన్నారని దేవుడు తీర్మానించినాడు. ఎందుకంటే he is known in your heart. నీ హృదయం ఏమిటో ఆయనకి తెలుసు. నువ్వు అబద్ధం చెప్పలేవు. హల్లెలూయా. భార్య దగ్గర మొగుడు వచ్చి అన్నము సాంబారు బాగలేదు అంటే భార్య మనసులో అనుకుంటుంది, ఎక్కడ బాగుందో అక్కడ తినుకో. ఎక్కడ బాగుందో ఆ మాటలు దే స్పీక్ టు దమ్. ఆ భార్య తన భావనతో మాట్లాడుతుంది. ఇప్పుడు నేను చేసి పెట్టి అన్నం మాట నీకు చేరిపోతుంది. ఎక్కడ బాగుందో అక్కడ తినుకో. ఎవరింట్లో బాగున్నారు తినుకోపోయి. అర్థమవుతుందా? ఆ మాట మొగుడు చెవులు పడదు. మొగుడు చెవులు పడిందనుకో రప రప నీ చెవు మీద పడుతుంది. అందుకని భార్య ఏం చేస్తుంది? మనసులో దే స్పీక్ టు ద హృదయంలో మాట్లాడుకుంటుంది. ఎక్కడ బాగున్నాడు తినుకో. బయట చెప్తే మొగుడు పడతాడు. ఇప్పుడే కోపంగా ఉన్నాడు, ఓడముకుని కారం లేదు ఉప్పు లేదు అంటున్నాడు, శరీరం నంచుకుని ఏం లేదంటున్నాడు, కోడగుడు లేదంటున్నాడు, నీకు ఆమ్లెట్ ఇంకా తిరా అంటున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు నేను పెళ్ళైన కొత్తలో మా అత్తగారింటికి పోయినా. మా బావ చికెన్ తీసుకున్నట్టు డబ్బులు తీసుకున్నాడు మా అత్తమ్మ గారి దగ్గర. నన్ను తీసుకుని బయటకు వచ్చాడు. అటు పాలమని అటు వచ్చి బయటకంతా తిరిగే పాటికి అప్పుడు నేను బాగా తాగేవాడిని. అందరికీ అల్లుడు అల్లుడు అని చెప్పుకొని వచ్చిండు. ఆడ బాగా వచ్చింది, తాగే స్థలం రాబట్టి నిలుచుకునిండు. నన్ను చూసి బయటకు ఇదే నలుగురు నేను చూసిన వాడిని. రాబోయి లైట్గా తీసుకోన్నాడు. నేను కాదన్నాను. ఏం కాదురా అని తీసుకుని పోయిందే బీరు తీసి ఇచ్చిండు. ఏమని వారు నేను తాగినాయంటుంటే దరిద్రం తాగితే కడుపొస్తుంది నాకు. నేను తాగను. ఈ దరిద్రం తాగితే నాకు కడుపు వచ్చేస్తుంది. బీరు తాగితే నేను తాగనన్నాను. నేను తాగేవాడు కాదు అని అనుకున్నాడు. నేను తాగిపోతున్నాను తెలియదా? ఎంత చెప్తున్నాడు ఈ దరిద్రం బీరు తీసుకుపోయి నాకు వేరే బాటలో తీసుకురామన్నా. ఫుల్గా తాగిపోవడం డబ్బులు అంతా కాలేదు. ఇదేంద్రాడు తాగడం చెప్తూ నేనేమన్నా అనుకుంటూ చికెన్ 2 కేజీలు చికెన్ తీసుకుపోయాడు. డబ్బులు తీసుకుని వస్తే ఇది తాగుతుంటే 1000 రూపాయలు బిల్ అయింది. అక్కడ తెచ్చింది 4 రూపాయలు. తాగి ఉండే డబ్బులు తెచ్చుకుంటూ బయటకు వచ్చి చికెన్ అంగడి దగ్గర పోయి చికెన్ లేదు నా ఎదురు తాగినావు కాబట్టి నీకు ఆమ్లెట్ గతి అన్నాడు. ఈ కోడిగుడ్లేదు గతి అన్నాడు. ఇదేంద్రా ఆమ్లెట్ గతి అంటున్నాడు. ఇప్పుడు ఫుల్గా తాగినాక ఇప్పుడు చికెన్ మొత్తం కావాలి కదా. చికెన్ వేస్తున్నా తీసుకుని వచ్చేసి ఆమ్లెట్ గతి అంటున్నాడు. అంటే డబ్బులు ఖాళీ అయిపోయింది.
వెంటనే డబ్బులు ఇచ్చి చికెన్ కొనుక్కొని పోయి బాగా వంట చేసుకొని తిన్నాం. హల్లెలూయా. ఆ మనసు మాట స్పీకింగ్ అవుట్ సైడ్, బయట మాట్లాడుచుండగా మరొకరికి తెలుస్తాయి. నీ అంతరాలంలో నువ్వు చేసే కపి చేస్తా ఆ తిమ్మింగలతనం అన్ని నా దేవుడికి తెలుసు. ఈ రోజు నిన్ను నీతివంతుడుగా ఎంచుతున్నాడు నా దేవుడు. Today my God has decided to you are the holiness. Hallelujah. Today my God has decided to you are the holiness people. Hallelujah. నేను నీతివంతులుగా ఎంచుచున్నాను. 10 వాక్యంలో మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. వారు చదవండి, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. నీతిమంతులతో చెప్పు, వారు తన క్రియల ఫలము అనుభవింతురు. 11వ వాక్యం, దుష్టులకు శ్రమ వారి క్రియల ఫలము వారికి కలుగును. హల్లెలూయా. నీతిమంతుల ఫలము నీతిమంతులకు కలుగును, దుష్టుల ఫలము దుష్టులకు కలుగును అని దేవుడితో రోజు మాట్లాడుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. 13వ వాక్యంలో చెబుతున్నాడు, నా ప్రజల విషయమై నేనేమందును, నా ప్రజలు. హల్లెలూయా. యు ఆర్ మై పీపుల్. మీరందరూ నా ప్రజలై ఉన్నారు. నా ప్రజల విషయంలో నేనేమై అందును. హల్లెలూయా. బాలును వారిని బాధ పెట్టవారుచున్నారు. స్త్రీలు గమనించండి, బాలుడు అంటే యవనస్తులు వారిని బాధ పెట్టిస్తున్నారు. స్త్రీలు వారిని ఏడ్పిస్తున్నారు. ఏడ్చున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించువారు. వారు నీ త్రోవుల జారును. ఆమేన్. హల్లెలూయా. సముద్రంలో ముందు ఒక పడవ పోయిందండి. అలా ఎక్కి చూశాక కూడా కనపడదు ఆ పడవ సముద్రంలో. మరి వెనక్కన ఒక పడవ వచ్చింది. అది ఎటుపోయినాడో సముద్రంలో మార్గం కనబెట్టగలరా? సముద్రంలో మార్గం కనబెట్టగలరా? నీళ్ళు మార్గం కనిపెట్టలేవు. ఆ మాదిరి నీకు ముందుగా కాపురం చేసి సంసారం అమ్మి వేసుకున్న వాళ్ళందరూ ఏం చేశారంటే, నీవు మార్గములో ఈ క్రీస్తు నిజమైన మార్గమును తప్పిపోవాలని మార్గములన్నిటిని ఏం చేశారు? చెడిపి వేశారు. నువ్వు వెతికినా నీకు ఆ మార్గం కనపడవు. హల్లెలూయా. కొన్ని కార్యాలు, కొన్ని వ్రతాలు, కొన్ని వాళ్ళు చేస్తారు, కొన్ని వాళ్ళు చేసిన కార్యాలు వాళ్ళకి అన్ని ఆ కాలాల నుండి గొప్పతనంగా మారాయి, కనపడినాయి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? అవన్నీ చేసుకుంటూ నిజమైన నీతి మార్గంలో వాళ్ళు చెడిపి వేశారు, నీకు కనపడకూడదని. హల్లెలూయా. అందుకే దేవుడు వారు మార్గమును చెడిపి వేసిన నీకు మార్గమును తెలియచేయుటకు నేనే మార్గమని నా ప్రభు యేసు భూమిలో దిగి వచ్చాడు. హల్లెలూయా. వారు మార్గమన్నిటిని చెడిపి వేసిన నీకు మార్గము నేనేనని నా దేవుడు భూమిలో రాజుగా దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, వారు చదవండి పైకి 13వ వాక్యం, వారిని త్రోవల జాడను చెరిపి వేయుదురు. యెహోవా వాదించుటకు నిలవబడి ఉన్నారు. జనములను విమర్శించుటకు లేచి ఉన్నారు. 14వ వాక్యం గమనించండి. యెహోవా తన జనుల పెద్దలను గమనించండి. యెహోవా తన జనులలో కొందరిని పెద్దవాళ్ళలో నిర్ణయించినాడు. మీరందరూ నా జనములలోనే కొందరు పెద్దవాళ్ళు అంటే యు ఆర్ ద క్లీనెస్ట్ పర్సన్. ఆ జనులలో కొన్ని పెద్దలను వారి అధిపతులను విమర్శింప వచ్చుచున్నాడు. మీరే ద్రాక్షల తోటను తిరివేసితిరి. మీరు దోచుబడిన దరిద్రుల సొమ్ము మీ ఇంట్లోనే ఇంకా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా.
మీ దరిద్ర సొమ్ము మీరు ఎక్కడ ఉందండి? ఏమండి, చిన్న వయసులో పెద్ద సొమ్ము అంటే సొమ్ము వేరే హల్లెలూయా. అవి ఎత్తుకొని వచ్చి బాగా పడేసినాను పెద్ద సొమ్ము. ఇప్పటి వరకు అక్కడ ఉంది, నన్నప్పుడు గుర్తొచ్చింది నాకు. దరిద్ర సొమ్ము నువ్వు ఎక్కడ పెట్టుకున్నావు? ఎవరు చెప్పిందండి? అమ్మ ఉందా? దాని బయట పడేదమ్మా. దరిద్ర సొమ్ము ఎక్కడ పెట్టుకున్నామండి? మా ఇంట్లో లేదని కొందరు అంటున్నారు. వాళ్ళకి ఇంకా తెలియదా. ఇల్లు అంటే ఇంట్లో బీరోలు కాదు, మనిషి కింద బీరోలు కాదు, నీ గుండెల్లో మీ తాతల ముత్తాతల నుంచి తీసి వచ్చిన కొన్ని దరిద్ర సొమ్ములు ఉన్నాయి. ఆ సొమ్ములు అంటే ఏంటి? బంగారమా అమ్మ? బంగారమా? సొమ్ములు అంటే ఏమిటండి? వారికి ఆ నాడిలో వారు చేసి వచ్చిన కార్యంలో పద్ధతులు సొమ్ములు. ఆ సొమ్ములు, ఇది నా సొమ్ములు, మా అబ్బదని చెప్పి తీసి ఎలా పెట్టుకోవడం? నీ గుండెల్లో పెట్టుకోవడం, నీ ఇంట్లో పెట్టుకోవడం. ఆ సొమ్ము ఫస్ట్ బయటకు పడే. హల్లెలూయా. ఆ దరిద్ర సొమ్మును ఫస్ట్ బయటకు పడే. ఈరోజు ఇంకా అనేక వాక్యాలు ఉన్నాయి, కానీ ఈరోజు మనకు సమయం లేదు. ఇంకా అనేక వాగ్దానం దీనికి సంబంధించినది ఉన్నది. నేను సగంలో మిమ్మల్ని వదిలిపెట్టాను ఈరోజు. బికాస్ ఆఫ్ ద గాడ్ స్పీక్ విత్ హిస్ స్టోరీ ఇన్ యువర్ హార్ట్. నా నీతివంతులైన ప్రజల ఎందుకు నీవు చెప్పబడి దేవుడు అంటున్నాడు. నీవు నీ బ్రతుకు, నీ సంసారం, నీ గుడారం, నీ ఇల్లు, వాకులు, నువ్వు అవన్నీ ఒక వైపు పెట్టు. నీ గుండెల్లోని దేవునికి ఒక స్థలం ఏర్పరచు. నువ్వు నీతివంతురాలై బ్రతుకు, దేవునికి విధేయుడు కలిగి బ్రతుకు, దేవునికి నిన్ను అప్పగించు, మొరబెట్టు, ప్రార్థించు. అనేక సందర్భములు నిన్ను తన సొంత తోడుపుట్టిన వారిని దూరం చేయొచ్చు. నీ అమ్మ నాయన నిన్ను బయట తొలగి వేయచ్చు. కన్న బిడ్డలు నిన్ను బయట పొమ్మని చెప్పచ్చు. అత్త మామ చెల్లెళ్ళు కూడా కదా బంధువులు, వాళ్ళు కూడా ఒక ప్రోగ్రాము పెళ్లి అని పత్రికలు పెడితే అందరూ వస్తారు. సొమ్ము నగలు వేసుకుని వచ్చి పెళ్లి పర్వాలేదు 1000 రూపాయలు పెట్టుకో అని తినేసి ఇస్తారు. కానీ నీకు ఒక ఆపత్తు, నీకు ఒక అవసరత వచ్చినప్పుడు వారు నిన్ను పోషించరు. ఎందుకంటే వారికి సావు ఉంటుంది, మరణిస్తారు, వారు చచ్చిపోతారు ఒక రోజు. కానీ నేను సదా బ్రతికుంటానని నా దేవుడు అంటున్నాడు. ఐఎమ్ ఆల్వేస్ లివింగ్ గాడ్. నేను సదా బ్రతుకుతున్న ఒక దేవుడు. నీవు నా ఎందుకు వచ్చినావంటే, నిన్ను నీ మొగుడు, భార్య, పిల్లలు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు నిన్ను వదిలిపెట్టినా ఐఎమ్ నాట్ లివింగ్ టు యూ. నేను నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఐఎమ్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా. ప్రియమైన దేవుడులారా, రెండవ మారు దండన, శిక్ష, శ్రమ ఉండదు, ఒకేసారి. చెప్పండి అందరూ చేయి చూసి చెప్పండి, ఒకేసారి. ఏమంటారు? నన్ను చూసి చేయి చూపిస్తుంది, నేను చూపిస్తాను చూడు. ఒకేసారి. That's a one time. ఒకేసారి. రెండవ మారానికి రాదు. మై గాడ్ ఇస్ రెండు మాటలు ఆడేవాడు కాదు, 10 తల పెట్టుకునేవాడు కాదు. ద సింగిల్ టాక్, ఒకే మాట. పొమ్మంటే పోవాలా, రమ్మంటే రావాలా. పోయినా పో, సరే పోతే పోనిరా అనేవాడు కాదు. ఇట్స్ నాట్ ఇన్ మై గాడ్. There's a one time, the first also one time. రెండవ మారు ఏది చేయరు. ఒకే మారు చేశారంటే నీ బ్రతుకు స్థిరంగా మారుతాయి. పరిశుద్ధత కూడా అంతే. నిన్ను ఒక్కసారి పరిశుద్ధ చేశారు, కాపాడుకో. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. లేచి నిలబడదామా? Can you please stand, everyone? Thank you, Lord.